అసలు ఏమైంది? సర్జరీ వెనుక ఉన్న అసలు నిజం ఇదే. పవర్ స్టార్ ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కు సడన్ గా బ్రేకులు పడ్డాయి. పవన్ కు తీవ్ర అస్వస్థత, ఆపరేషన్ జరిగింది. 10 రోజుల పాటు కంప్లీట్ రెస్ట్ అంటూ జనసేన పార్టీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉరుములేని పిడుగులా మారింది. అసలు ఏమైంది పవన్ కు? శుక్రవారం నాడు అధికారులతో మీటింగ్ లో ఉన్న మనిషి సడన్ గా ఆపరేషన్ థియేటర్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు డాక్టర్లు ఏం చెప్పారు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎంత పవర్ ఉన్నా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా శరీరం సహకరించకపోతే ఎవరైనా ఆగాల్సిందే. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. గత కొద్ది రోజులుగా విశ్రాంతి లేకుండా అలుపెరగని పోరాటం చేస్తున్న పవన్ కు శరీరం వార్నింగ్ బెల్స్ ఇచ్చింది. శుక్రవారం అధికారులతో సీరియస్ గా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కు సడన్ గా శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఊపిరి ఆడకపోవడంతో పరిస్థితి తీవ్రతను గమనించిన సిబ్బంది వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో హుటాహుటిన ఎంఆర్ఐ స్కాన్ చేసిన డాక్టర్లు అసలు సమస్య ఏంటో కనిపెట్టారు. దాని మెడికల్ టర్మినాలజీలో సైనసైటిస్ అంటారు. దీని తీవ్రత బాగా పెరిగిపోవడంతోనే పవన్ కు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే శనివారం ఉదయం ముక్కుకు సంబంధించిన ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. పవన్ కు ఆపరేషన్ జరిగిందని తెలియగానే ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ ఆరోగ్యం పట్ల అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఎంత ఆందోళన నెలకొందో. శనివారం సాయంత్రానికి పవన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. కానీ డాక్టర్లు మాత్రం ఒక గట్టి కండిషన్ పెట్టారు. కనీసం వారం నుంచి 10 రోజుల పాటు ఎలాంటి మీటింగ్స్ లేకుండా కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. పవన్ ఇప్పుడు డాక్టర్ల మాట వినక తప్పదు. ఎందుకంటే సైనసైటిక్ కు ఇప్పుడు సర్జరీ చేసిన భవిష్యత్తులో వయసు పెరిగే కొద్దీ మళ్ళీ శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. కాబట్టి పవన్ తన ఆరోగ్యంపై ఇక నుంచి స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే. జనసేనాని త్వరగా కోలుకుని మళ్ళీ తనదైన స్టైల్లో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని కోట్లాది మంది అభిమానులు, కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ లో గెట్ వెల్ సూన్ పవర్ స్టార్ అని కామెంట్ చేయండి.